and Shajireddy Sahab, Ramanu Sahab, and Jilla presidents, and all the state office bearers, and Morcha's presidents, Yuva Morcha, all the leaders. ఈ ఎలక్షన్లో చాలామంది నన్ను ఫస్ట్ నేను మన భారతీయ జనతా పార్టీ మన మోడీ గారికి, నడ్డా గారికి, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారికి, లక్ష్మణ్ గారికి, మన సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ గారికి, మన స్టేట్ ఎంపీస్కు, ఎమ్మెల్యేస్కు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ, కార్యకర్తలు, మన బ్లాక్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేసి ఫస్ట్ నాకు సీట్ ఇచ్చి నమ్మకం పెట్టినందుకు ధన్యవాదాలు. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరూ కోఆపరేట్ చేసి నాకు సహకరించిన అందరి ప్రతి కార్యకర్తకు నేను శిరస్సు వహించి నమస్కారం చేస్తున్నాను. తర్వాత నా మీద ఒక నిబంధన ఏంటంటే, ఒక కార్పొరేట్ వ్యక్తి టీచర్ కాదు, టీచర్ ఎట్లా గెలుస్తారు, ఎట్లా సీట్ ఇస్తారు అని అపోజిషన్ వాళ్ళు చాలా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని కూడా మనం చాలా కలిసి టీచర్ అందరికీ మీటింగ్స్లలో కన్విన్స్ చేసాం. ఏ విధంగా అంటే, కార్పొరేట్ అయినప్పటికీ, నేను కార్పొరేట్ కాదు ఫస్ట్, కార్పొరేట్ అయినప్పటికీ టీచర్స్ గురించి ఎడ్యుకేషన్ సెక్టర్లో 40 years నుంచి ఉన్నా కాబట్టి టీచర్ సమస్యలు తెలుసు, ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలక్ట్ చేసిన 3 ఎమ్మెల్సీలు అందరూ కూడా గొప్ప నాయకులు, గొప్ప టీచర్లు. మరి వాళ్ళు మీకు ఏం చేశారు? లాస్ట్ 2 గవర్నమెంట్స్ మారిపోయినాయి, వాళ్ళు మీకు ఏం చేశారు? కాంగ్రెస్ గవర్నమెంటు ఈ సమస్యలన్నిటినీ మేనిఫెస్టోలో పెట్టి గెలిచిన తర్వాత ఒక రోజులోనే మీకు అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తున్నారు, అది కూడా చేయలేదు. అక్కడ మీరు మోసపోయారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు కూడా ఒక ఇష్యూని కూడా సార్ట్అవుట్ చేయకుండా మీకు సతాయించారు. అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా పెరిగిపోయినాయి అంటే, ఒక్కొక్క దగ్గర పోతుంటే ఏడుపు వస్తుండే. టీచర్స్ పొద్దున 4 గంటలకు లేచి ఈ 317 జీవో కింద 150 kilometers ట్రావెల్ చేయాలి. 50 kilometers మినిమం నుంచి 150 kilometers. వైఫ్ ఒక దగ్గర పనిచేస్తుంది, హస్బెండ్ ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర. పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేచి వాకింగ్ చేస్తుంటే వాళ్ళు వాకింగ్కి వచ్చి దాన్ని తొందరగా పోయేవాళ్ళు. ఎందుకంటే మేము 150 kilometers పోలేదు సార్, పూల్ కార్లు వేసుకొని తిరగాలి. అంటే ఆ జీవో అనేది ఎంత దుర్మార్గం అంటే, దాంతో ఎవరికొకరికి కూడా బెనిఫిట్ లేదు. అయితే కేసీఆర్ గారు పాత గవర్నమెంట్లో కొందరు చెప్పారు ఏంటంటే, ఎవరో ఈ టీచర్లు అనే వాళ్ళు మేధావులు, వీళ్ళ ఐడియాలు ఉంటే వీళ్ళంతా ల్యాండ్ బిజినెస్ చేస్తారు, లేకుంటే చిట్టీల బిజినెస్ చేస్తారు, కాబట్టి వీళ్ళని ఐడియాలు ఉంచొద్దు, వీళ్ళందరూ ఎడ్యుకేట్ చేసి పబ్లిక్ చాలా అవేర్నెస్ తెస్తారని చెప్తే కావాలని 317 జీవో తీసుకొచ్చారంట. అంటే తర్వాత తెలిసింది అది. అట్లా దానికి 317 కింద మన బండి సంజయ్ గారు జైలుకి వెళ్ళారు, మన కార్యకర్తలు కూడా చాలామంది జైలుకి వెళ్ళారు. అయితే 317 జీవో అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా మనం దాన్ని, నేను కానీ మా ఎమ్మెల్సీలు కానీ మా పార్టీ పెద్దలు అందరం కలిసి కూడా దాన్ని స్ట్రగుల్ చేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసేయాలి. అదేవిధంగా సమస్యలు ఎట్లా అంటే, ఒక్కొక్క సెక్టార్కి ఒక ప్రాబ్లం ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత మోడల్ స్కూల్స్కి సపరేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా స్కూల్స్కి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ టీచర్స్కు ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా మన ఈ ఎస్సీ ఎస్టీ స్కూల్స్, బీసీ కార్పొరేషన్ స్కూల్స్, ఒక్కొక్క సెక్టర్కి ఒక స్కూల్స్ ఒక ప్రాబ్లం ఉంది. అంటే ఫైనల్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ ఒకడే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్కడే, కానీ అన్నీ అడ్మినిస్ట్రేట్ చేసేది డిఫరెంట్ ఆర్గనైజేషన్, కోఆర్డినేషన్ లేదు. అంటే ఇలా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫైనాన్స్ సంబంధించింది, ఒకటి నాన్ ఫైనాన్స్ సంబంధించిన అన్ని ఒక కమిటీ వేసి ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి దాన్ని మంచి గుడ్ గవర్నెన్స్ పెడితే ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్అవుట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు చాలా రోజుల తర్వాత మన మోడీ గారు ఎడ్యుకేషన్ న్యూ పాలసీ తీసుకొచ్చారు, దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ స్టేట్ ఇన్ ది హోల్ కంట్రీ నాట్ ఇంప్లిమెంటెడ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా మన ఇప్పుడు వాళ్ళు పెన్షన్ స్కీమ్ తీసేశారు. గవర్నమెంట్ ఇండియా పెన్షన్ స్కీమ్ ఉంచాలంటే వీళ్ళు తీసేయమని చెప్పారు, గవర్నమెంట్ తీసేసింది. దాంతో ఆ పెన్షన్ స్కీమ్ కింద ప్రతి రిటైర్డ్ టీచరు సఫర్ అవుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు లైఫ్ సెక్యూరిటీ లేదు, దాని మీద ప్రతి టీచరు ఎఫెక్ట్ అవుతారు. అయితే ఒక్కొక్క సెక్టర్ ఇప్పుడు కస్తూర్బా టీచర్స్ ఉన్నారు,
వాళ్ళకి పాపం కాంట్రాక్ట్ లేబర్ లాగా వాళ్ళంతా పీజీ ఎంఏ చేసి వాళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్ లాగా పనిచేస్తారు. వాళ్ళకు లంసమ్ శాలరీస్ 15 years అయిన తర్వాత కూడా వాళ్ళకి రెగ్యులరేషన్ లేదు, శాలరీస్ లంసమ్ శాలరీస్. తర్వాత వాళ్ళు రిటైర్డ్ అయిపోతే కాదు, ఏదైనా అన్ఫార్చునేట్ డెత్ అయితే వాళ్ళ లీగల్ ఎయిర్కు జాబ్ లేదు. కాబట్టి ఒక్కొక్క సెక్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. ఇంకొకటి ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇండియాలో లోయెస్ట్ బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఇస్ తెలంగాణ. వెరీ అన్ఫార్చునేట్. అంటే మన బడ్జెట్ 2.5 lakh crore ఎక్కువ ఉంది స్టేట్ బడ్జెట్, బట్ అలొకేషన్ ఈజ్ వెరీ లోయెస్ట్ ఇన్ ఇండియా. అట్లా ఈ లాస్ట్ సక్సెసివ్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ సెక్టర్ను నెగ్లెక్ట్ చేసి రోజు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసి ఎక్కువ యూనియన్, అంటే రోజుకొక యూనియన్ వస్తుంది కొత్తది, ఒక ప్రాబ్లం మీద ఒక యూనియన్ స్టార్ట్ అయిపోయింది. అసోసియేషన్స్ 86 అసోసియేషన్స్ ఉన్నాయి. అంటే టీచర్ అనేవాడు వాడు ఫ్రీగా ఉండి క్లాసులు చెప్పే బదులు వాడు ఆయనకి రోజు ఈ ప్రాబ్లంతోనే సతమవుతుంది. అంటే పిల్లలకి క్లాసులు ఎట్లా చెప్తాడు? ఇప్పుడు మనం 2047లో మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ ప్రకారం మనం నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ ఫస్ట్ పొజిషన్ కొట్లాడుతున్నాం. అప్పుడు ఎడ్యుకేషన్ మంచిగా ఉండి మన పిల్లలు బాగుపడితేనే మన ఫ్యూచరు బాగుపడుతుంది. కాబట్టి టీచర్స్కు సమస్యలు ఉన్నాయి, మనందరం కలిసి కొట్లాడాలి. నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేస్తున్నా. ఈ విజయం మా భారతీయ జనతా పార్టీకి, తపస్సు నాకు సపోర్ట్ చేసిన దానికి ఈ విజయం అంతా మన టీచర్స్కే నేను డెడికేట్ చేస్తూ ఉన్నాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సార్ట్అవుట్ చేయాలి. ధన్యవాదాలు. నాకు ప్రతి మూమెంట్ సపోర్ట్ చేసి గెలిపించిన కార్యకర్తలందరికీ, ఫైనల్గా టీచర్స్ అందరూ కూడా నన్ను నమ్మి నా మీద ఎంత మన పార్టీ మీద కానీ ఇంతకుముందు ఎన్ని విమర్శలు ఉన్నా అవన్నిటినీ కూడా తోసిపుచ్చి నాకు నా మీద నమ్మకం ఉంచి ఓటేసిన ప్రతి టీచర్కు కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. బట్ వాళ్ళ సమస్యలన్నీ తేరే వరకు ఎడిదిరిగి ఫైట్ చేసి నా ఎంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళ వెంబడి ఉంటానని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీడియా మిత్రులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, బయట విజయోత్సవాలు జరుగుతాయి, దాంట్లో పాల్గొనవలసి